వాళ్ళు ఇచ్చిన పార్టీ రిజిస్టర్ సర్టిఫికేట్ చేయించింది పక్కన పెట్టేసి యథేచ్ఛగా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసారు. అది మీ తప్పు కాదా? అది ఎటువంటి పర్మిషన్ లేకుండా అది దారిగా చూపించారు. అది సెంట్ అవని, 2 సెంట్ అవని, 100 గజాలు అవని, 10 గజాలు అవని, ఏదైనా సరే ఎండోమెంట్ భూమి అయినప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళని పిలిపించి మీరు ఎన్ఓసి తీసుకొని దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చూపించుకోవాలి. ఏమీ లేదు అక్కడ, ఏం జరగదు అటువంటి. ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి 4 సంవత్సరాల క్రితమే ఆ అమౌంట్ని 80 లక్షల రూపాయల సొమ్ముని అతని అకౌంట్లోకి వేశారు. మీరు ఎలా చేశారు? ఆ వెంచర్లో హైటెన్షన్ వైర్లు వెళ్తున్నాయి, పెద్ద పెద్ద కరెంట్ లైన్లు వెళ్ళే చోట మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. 180 మంది బెనిఫిషరీస్ ఉన్న చోట హైటెన్షన్ వైర్లు ఉన్న చోట వాళ్ళకి ఇళ్ల పట్టాలు కేటాయిస్తారా? వాళ్ళ ప్రాణానికి మీరు ఏం గ్యారంటీ ఇస్తారు? తెనాలిలో మరో భారీ కుంభకోణం బయటపడింది. కోట్ల రూపాయలు విలువ చేసే దేవాదాయ భూమి అన్యాక్రాంతమైనట్లు తెలుస్తుంది. తెనాలి మండల పరిధిలోని సంగం జాగర్లమూడి సంగమేశ్వర స్వామి దేవాలయ భూములను గత ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా పనిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన సంగమేశ్వర స్వామి వారి భూములు అన్యాక్రాంతమవడంతో అక్కడి స్థానిక ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అడిగేవారు లేకపోవడంతో కోట్ల విలువ చేసే భూములను నియమ నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ సొమ్మును ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు మరల్చినట్లు అభియోగాలు వినిపిస్తున్నాయి. స్థానికంగా నివసిస్తున్న వై కామేశ్వరరావు అనే వ్యక్తి విజిలెన్స్ దృష్టికి తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా శుక్రవారం తహసీల్దార్ గోపాలకృష్ణ మరియు దేవాదాయ ఎగ్జిక్యూటివ్ అధికారులు కలిసి భూములను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలకు కేటాయించిన 4 ఎకరాల భూమి ప్రభుత్వ భూమా లేక దేవాదాయ శాఖ వారిదో నిర్ధారించకుండా ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా చేశారని వై కామేశ్వరరావు అధికారులను నిలదీశారు. గతంలో పనిచేసిన తెనాలి సబ్ కలెక్టర్ రెవెన్యూ అధికారులపై ఏ విధమైన విచారణ జరపకుండా కాలయాపన చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. 158, 159, 160/1 సర్వే నెంబర్లలో ఉన్న భూమి దేవదాసి ఈనాం భూమిగా ఉన్నదని దేవాలయ ఈవో అప్పటి తహసీల్దారుకు తెలిపినా ఆయన పట్టించుకోలేదని, ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించిన దేవాదాయ మరియు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కామేశ్వరరావు కోరుతున్నారు. నా పేరు వై కామేశ్వరరావు. దేవాలయ భూములు అన్యాక్రాంతం మీద పోరాటం చేస్తూ ఉంటాం. తెనాలి మండలం సంగం జాగర్లమూడి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతం మీద జూలై 2023 దేవాదాయ కమిషనర్ గారికి మేము ఒక పిటిషన్ పెట్టుకున్నాం. దీనిలో భాగంగా 158, 159, 160/1 ఈ సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తం కూడా సంగమేశ్వర స్వామి దేవదాసి నామకి చెందింది. ఇది ఎటువంటి నిబంధనలు వాళ్ళ నుంచి ఎండోమెంట్ కమిషనర్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే అప్పుడున్న రెవెన్యూ అధికారులు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఆ భూముల్లో 4 ఎకరాల భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ చేశారని గతంలో మేము కమిషనర్ ఎండోమెంట్స్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. దాని మీద ఆయన ఎంక్వైరీ విచారణ జరపమని ఆదేశాలు జారీ చేసినారు. ఇందులో భాగంగా ఆ ఎంక్వైరీ నిమిత్తం సబ్ కలెక్టర్ వారికి వారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ భూమి ఎవరికి చెందింది, ఈ భూమి మాది, దేవాలయ భూమి ఇది, మీరు ఎలా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు అనే దాని మీద వాళ్ళ వివరణ కోరగా అప్పుడున్న సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు ఈ భూముల గురించి అప్పుడున్న రెవెన్యూ అధికారి మండల అధికారి అయిన ఎంఆర్ఓ గారికి మరియు ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి గత సంవత్సరం 10వ నెల అక్టోబర్లో నోటీసులు జారీ చేసి ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఆమె కాలయాపన చేసి అక్కడి నుంచి బదిలీ అయిపోయారు. దీని మీద మళ్ళీ నేను విజిలెన్స్ అధికారులను కోరాను. ఈ సంవత్సరం జనవరి నెలలో విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ నిమిత్తం వారు కూడా కలెక్టర్ వారికి పంపించారు. ఈ భూమి అసలు ఏంటి, దీని స్వభావం ఏందని వాళ్ళు రిపోర్ట్ రాయమని వాళ్ళకి అందించమని కోరారు. అందులో భాగంగా కలెక్టర్
ఇప్పుడున్న సబ్ కలెక్టర్ వారికి ఆ విజిలెన్స్ ఫైలు బదలాయించారు. ఆయన ఇన్నేళ్ళు 8 నెలల నుంచి కూడా దాని మీద ఎటువంటి రిపోర్ట్ రాయకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. మేము కోరేది ఏంటంటే ఈ రిపోర్ట్లో మీరు క్లాసిఫికేషన్, ఈ భూమికి క్లాసిఫికేషన్ ఏందో తెలియకుండా మీరు ఎట్టా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ప్రైవేటు వ్యక్తి అయిన కొత్తపల్లి రమేష్ ఖాతాలోకి 1 ఎకరా భూమికి సంబంధించిన 80 లక్షల 100 రూపాయల నగదును ఆయన అకౌంట్లోకి ఎలా సొమ్మును బదలాయించారు. ఈ విషయమై మేము అడగగా వాళ్ళు ఎటువంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఈ భూమికి సంబంధించిన క్లాసిఫికేషన్ అనేది మీకే తెలియకపోతే గత 4 సంవత్సరాల క్రితం మీరు ఆ వ్యక్తి ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి మీరు ఎలా జమ చేశారు? మీకు ఆ భూమి స్వభావం ఇంతవరకు మీరు రిపోర్ట్లో రాయాల. అది ఎండోమెంటా లేకపోతే అది ప్రభుత్వ భూమా, సీలింగా ఏందనేది మీకే క్లారిటీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది కాకుండా ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి 4 సంవత్సరాల క్రితమే ఆ అమౌంట్ని 80 లక్షల రూపాయల సొమ్ముని అతని అకౌంట్లోకి వేశారు. మీరు ఎలా చేశారు? ఇంతవరకు మీకు ఆ భూమికి సంబంధించి అది ఎండోమెంటా, రెవెన్యూనా, ప్రభుత్వ భూమా, సీలింగా అనేది మీకే ఆ భూమి మీద క్లాసిఫికేషన్ లేదు. మీరు ఎలా బదలాయించారు? దీని నిమిత్తం నేను మన ఎంఆర్ఓ గారు మొన్న శుక్రవారం రోజు ఆయన విజిలెన్స్ విచారణ నిమిత్తం సంగం జాగర్ల నుండి దేవాలయ భూములు సందర్శించినప్పుడు పిటిషన్దారుడుగా నన్ను కూడా పిలిచారు. వారు పిలిచినప్పుడు నేను ఒకటే ఆయన అభ్యర్థించాను, గత 8 నెలల నుంచి దీని మీద రిపోర్ట్ ఎందుకు రాయలేదు? మీకే సరైన అవగాహన లేనప్పుడు మీరు ఎలా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారనగా ఆయన దానికి ఏం మాట్లాడలేకపోయారు. మేము అనేది ఏంటంటే ఆర్ఎస్ఆర్ బేస్ చేసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. వాళ్ళేమో ఈ భూమి ఎండోమెంట్ ఈవో వారేమో ఈ భూమి మాది, ఈ భూమికి సంబంధించిన అన్ని సర్వే నెంబర్లు మాకు ఐజీఆర్ఎస్లో ఉన్నాయి. ఈ ఐజీఆర్ఎస్ ప్రకారం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మీరు ఎలా చేశారు? మేము ప్రొసీడింగ్స్ ఐజీఆర్ఎస్ ప్రొహిబిటెడ్ లిస్టులో ఈ ల్యాండ్కి సంబంధించి 160/1, 158, 159 అనేవి ఐజీఆర్ఎస్ సైట్లో ఎండోమెంట్ ప్రొహిబిటెడ్ లిస్టులో 22A1C కింద ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు అని వాళ్ళు నిన్న ఎంఆర్ఓ గారికి స్టేట్మెంట్ ఇచ్చారు. దాని నిమిత్తం వాళ్ళు అయితే రిపోర్ట్ క్లారిటీగానే వాళ్ళు ఇచ్చారు. రెవెన్యూ నుంచి ఎటువంటి రిపోర్ట్ అనేది వాళ్ళకి ఎవిడెన్స్ అనేది లేనప్పుడు మీరు ఎలా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారని నేను ప్రశ్నించాను. దానికి వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దాని నిమిత్తం మేము మళ్ళా గవర్నమెంట్ వీళ్ళ ఎంక్వైరీ రిపోర్టు సరిగ్గా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని నేను ప్రభుత్వం వారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన దాని మీద ఎంక్వైరీ చేశారు. రిపోర్ట్ కాల్ ఫర్ మీ అని అప్పుడు మొన్న రెవెన్యూ మంత్రిగా ఉన్న మినిస్టర్ గారు, ప్రభుత్వ రెవెన్యూ మంత్రిగా ఉన్న మంత్రి గారు దీని మీద ఈ భూముల మీద విచారణ జరిపి రిపోర్ట్ కాల్ ఫర్ మీ అని పంపించారు, ఎంక్వైరీ వేశారు. 2/1/2020 ఈ అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంగమేశ్వర స్వామి దేవస్థానం ఎల్ వెంకట్రావు అనే ఆయన 43 రిజిస్టర్ అప్పుడున్న విఆర్ఓ కృష్ణమూర్తికి సబ్మిట్ చేశాడు. దానిలో కూడా ఆయన సంతకం పెట్టి ఉన్నాడు. ఈ 158, 159, 160/1 అని సర్వే నెంబర్లకు సంబంధించిన భూమి మొత్తం కూడా ఎండోమెంట్లోదే దేవదాసి ఇనాంకు చెందిందని చెప్పి ఆయన ఆల్రెడీ దానిలో మెన్షన్ చేశాడు. 43 రిజిస్టర్లో కూడా అప్పుడున్న ఈవో కృష్ణమూర్తి సర్టిఫైడ్ చేసి ఇచ్చారు. దాని 2/1/2020 తర్వాత ఒక 20 రోజుల తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఈ అబ్జెక్షన్స్ చూసుకోవాలి కదా. అప్పుడున్న తహసీల్దారు, మేము ఈ సర్వే నెంబర్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం, ఎండోమెంట్ వారిని పిలిపించి మీరు ఈ సర్వే నెంబర్ మీ 43 రిజిస్టర్లో ఉన్నాయి, మీరు అబ్జెక్షన్ ఉందా అని వాళ్ళకి మీరు నోటీసులు పంపడం కానీ ఏమైనా చేశారా? ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన 43 రిజిస్టర్ సర్టిఫైడ్ చేయించింది పక్కన పెట్టేసి యథేచ్ఛగా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేసారు. అది మీ తప్పు కాదా? దాన్ని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర నుంచి మాకు.
తర్వాత ఆ ఏదైతే లేఅవుట్ ఉందో ఇప్పుడు జగనన్న లేఅవుట్ ఇచ్చింది, దానికి వెళ్ళే దారి 30 ఫీట్ల రోడ్డు కూడా లేకుండా 12 అడుగుల రోడ్డు పెట్టి ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళే రోడ్డు కూడా ఈ 160/2 ఈ సర్వే నెంబర్లో 41 సెంట్లు భూమి కూడా ఎండోమెంట్ వారిదే. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండా అది దారిగా చూపించారు. అది సెంట్ అవని, 2 సెంట్ అవని, 100 గజాలు అవని, 10 గజాలు అవని, ఏదైనా సరే ఎండోమెంట్ భూమి అయినప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళని పిలిపించి మీరు ఎన్ఓసి తీసుకొని దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చూపించుకోవాలి. ఏమీ లేదు అక్కడ, ఏం జరగదు అటువంటి. అది కాకుండా ఆ వెంచర్లో హైటెన్షన్ వైర్లు వెళ్తున్నాయి. హైటెన్షన్ వైర్లు వెళ్ళే చోట మీరు ఎట్ట ఇళ్ల స్థలాలకు అది ఆమోదయోగ్యంగా ఉండిద్ది? పెద్ద పెద్ద కరెంట్ లైన్లు వెళ్ళే చోట మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఇది మేము దాన్ని ప్రశ్నిస్తే దాని నుంచి వాళ్ళకి ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు 180 మంది బెనిఫిషరీస్ ఉన్నారని మీరే చెబుతున్నారు. 180 మంది బెనిఫిషరీస్ ఉన్న చోట హైటెన్షన్ వైర్లు ఉన్న చోట వాళ్ళకి ఇళ్ల పట్టాలు కేటాయిస్తారా? వాళ్ళ ప్రాణానికి మీరు ఏం గ్యారంటీ ఇస్తారు? అదేదైనా ప్రమాదం జరిగినప్పుడు దాని గురించి మేము అడిగితే ఎటువంటి స్పందన లేదు. తొందరగా మాకు దీని మీద ఎంక్వైరీ చేసి ఈ భూములు స్వామివారికి చెందినవి అయితే స్వామివారికి అప్పచెప్పండి. ఆ రోజు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి, చట్టపరమైనవి. మేము కోరేది అదే. దేవుడు భూమి అన్యాక్రాంతం అయినప్పుడు ఆ భూములు అన్నీ కూడా మళ్ళీ తిరిగి దేవస్థానానికి అప్పచెప్పమని మేము కోరుతున్నాం. అది మీ భూములు రెవెన్యూకి సంబంధించినవి అని అన్నప్పుడు మీరు రాయండి. మీ రిపోర్టు వాళ్ళు రాసినప్పుడు మీరెందుకు రిపోర్ట్ రాయరు? మీరు మీ ఎవిడెన్స్ అయితే చూపించి మీరు రిపోర్ట్ రాసిస్తే అది వాస్తవమా, అది కాదు, అది ఎండోమెంట్ కాదని చెప్పండి. ఎండోమెంట్ అయితే ఎండోమెంట్ అని రాయండి, ఎండోమెంట్ కాదన్నప్పుడు ఎండోమెంట్ అని చెప్పండి. మేము దాన్ని చూసుకొని ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని లోకాయుక్తలో కానీ హైకోర్టులో కానీ మేము పిల్లు వేసుకుంటాం. ఏదనేది తేల్చకుండా మీరు కాలయాపన చేస్తే దానివల్ల ఉపయోగం ఏంది? గతంలో 50 సెంట్లకు మాత్రమే కలెక్టరు ల్యాండ్ ఎక్విజిషన్ గజెట్ పబ్లికేషన్ ఇచ్చి ఉన్నాడు. 50 సెంట్లకు మాత్రమే. అప్పుడున్న కలెక్టరు శామ్యులానంద్ గారు. అప్పుడు ఈ రెవెన్యూ తహసీల్దార్ అయిన అప్పుడున్న తహసీల్దార్ వారు దీన్ని 1 ఎకరా భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేశాడు. ఎలా చేశాడు? మళ్ళీ రీప్రపోజల్ పంపలే 50 సెంట్లకి. 50 సెంట్లు పంపకుండానే కలెక్టర్ గజెట్ పబ్లికేషన్లో 50 సెంట్లు అనేది ఉంటే ఈయన 1 ఎకరా భూమి ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా చేస్తారు? దాని మీద మేము ప్రశ్నించాం. దాని నుంచి ఎటువంటి సమాధానం లేదు. అది కాక అక్కడ ఉన్న ఏది అయితే లేఅవుట్ ఉందో ఇప్పుడు వేసిన జగనన్న లేఅవుట్, ఆ లేఅవుట్కి వెళ్ళే దారి కూడా 160/2 సర్వే నెంబర్లో ఉన్న 41 సెంట్లు భూమి కూడా ఎండోమెంట్కి చెందినది. ఆ భూమి వాళ్ళ పర్మిషన్ లేకుండా అది ఆ లేఅవుట్కి దారిగా చూపించారు. మీరు ఎలా చూపిస్తారట? మేము దానికి ప్రశ్నిస్తున్నాం సూటిగా. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఇది కాక అక్కడున్న ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద కొన్ని 100 ఎకరాలను మ్యూటేషన్ చేశారు. మ్యూటేషన్ చేసి అప్పుడున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు రీసర్వే పేరిట అడావుడిగా డిఎల్ఆర్ ప్రింట్ చేశారు. అబ్జెక్షన్స్ ఎవరికి తీసుకోవాలి? పంచాయతీలో డిస్ప్లే చేయాలి. అబ్జెక్షన్స్ తీసుకోకుండానే డిఎల్ఆర్ ప్రింట్ చేశారు. అది కూడా తప్పుల తడక. డిఎల్ఆర్ అనేది పట్టాదారుల్లోనేమో స్వామివారి పేరు, అనుభవదారుల్లో రైతుల పేర్లు పెట్టారు. అది అట్టా పాస్ పుస్తకాలు ఇష్యూ చేయటం ఒక తప్పు అయితే ఈ డిఎల్ఆర్ అడావుడిగా చేసి నిబంధనలకు విరుద్ధంగా డిఎల్ఆర్ అనేది ప్రింట్ చేశారు. దీని మీద పూర్తి విచారణ జరపాలి. స్వామివారి భూములు స్వామివారికి అప్పచెప్పాలి. ఏదైతే 50 సెంట్లు భూమి గజెట్ పబ్లికేషన్ ఇచ్చిన కలెక్టర్ గారికి ఈయన 1 ఎకరా భూమిని ఎలా చేశాడు? గవర్నమెంట్ 50 సెంట్లకే ఇచ్చింది 2020లో. ఈయన 1 ఎకరాన్ని అట్టా ల్యాండ్ ఎక్విజిషన్ చేశాడు. దానికి సంబంధించి రీప్రపోజల్ అనేది మాకు పంపించలేదు వీళ్ళు కలెక్టర్ గారికి. అదొకటి మనం కోరేది. 3వ పాయింట్, ఏదైతే అన్యాక్రాంతమైన భూములు అయితే ఉన్నాయో అవన్నీ తిరిగి మళ్ళీ దేవస్థానానికి అప్పచెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. దీని మీద ప్రభుత్వానికి కూడా మేము అన్వయించుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు, ఎంక్వైరీ చేశారు. అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ భూముల గురించి ఎంక్వైరీ చేశారు. దేవాదాయ కమిషనర్ గారికి పంపించున్నారు. ఆల్రెడీ అది సెక్రటేరియట్ నుంచి మెమో కూడా వచ్చి ఉన్నది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఆ భూములు ఎండోమెంటా కాదా? ఎండోమెంట్ అయితే ఎండోమెంట్ అని రాయండి, ఎండోమెంట్ కాకపోతే ఎండోమెంట్ కాదని రాయండి. మీరేదనేది సరైన స్వభావం మీరే చెప్పలేనప్పుడు 4 సంవత్సరాల క్రితం అతను
ప్రైవేటు వ్యక్తి ఖాతాలోకి మీరు ఈ అవార్డు అనేది ఎలా వేశారు? 80 లక్షల రూపాయలు. అందుకని ఈ విషయం మీద త్వరితగతిన ఎంక్వైరీ జరిపి నిజ నిర్ధారణ చేయమని ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకి నేను విన్నవించుకుంటున్నాను.